దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన ఈ మహాకుంభమేళాకు ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ఇక మొత్తం 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లాది మంది భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేసింది. ఇక ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. అందుకు మియావాకీ అనే జపాన్ టెక్నిక్ను ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉపయోగించింది. అయితే ఈ మహాకుంభమేళా కోసం యోగి సర్కార్ 2 ఏళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియావాకీ అనే జపనీస్ టెక్నాలజీతో ప్రయాగ్రాజ్ పరిధిలో చిట్టడవిని రూపొందించింది. ప్రయాగ్రాజ్ నగరంలోని 10 ప్రాంతాల్లో 18.50 ఎకరాల ఖాళీ స్థలంలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఈ మొక్కలు పెరిగి ఇప్పుడు చెట్లుగా మారడంతో ఆ లక్షలాది చెట్లు నిత్యం స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఇక ఈ మియావాకీ టెక్నిక్తో ఈ లక్షలాది చెట్లను పెంచడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ దాదాపు 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే ఈ మియావాకీ టెక్నిక్ ప్రత్యేకత. ఈ ప్రాజెక్టులో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచారు. ఇక ఈ లక్షలాది చెట్ల నిర్వహణ కాంట్రాక్ట్ను 3 ఏళ్ల కాల వ్యవధికి ఒక కంపెనీకి ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పగించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.